హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఏం టాపిక్ చేయబోతున్నానో మీకు తెలిసే ఉంటుంది, తమ్నేల్ చూసే ఉంటారు. నేను ఏమేమి కొన్నాను, అవి ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, మీకు చూసేయండి. ఈ స్టాండ్ నేనైతే ఆన్లైన్లో చూసాను. ఆన్లైన్ ప్రైస్ అయితే 1700 ఉంది. 30x30 అండి. అసలు సరిపోతుందో లేదో అని నేను ఒక థ్రెడ్తో అయితే కొలుచుకున్నాను. వంటగదిలో కింద ప్లేస్ లేదు, పైకి వాల్ మౌంటైన్ బాగుంటుంది, వాల్ హ్యాంగ్ చేస్తేనే బాగుంటుందని తీసుకున్నాను. సింక్ పైనే పెట్టాము ఇది, ఎందుకంటే క్లీన్ చేసుకున్నవన్నీ ఎప్పటికప్పుడు సదరేసుకోవచ్చు అని పెట్టాము. కొంతమంది అయితే తుప్పు పడుతుంది అంటున్నారు. నాకైతే తెలియదు తుప్పు పడుతుందో లేదో, ఎందుకంటే కింద పెట్టే స్టాండ్లు కూడా మనం వాటర్తోనే వేసేస్తాం కాబట్టి అవి కూడా ఆరిపోయిన వెంటనే బాగానే ఉంటాయి. ఎప్పుడు తుప్పు పడడం అయితే చూడలేదు. సేమ్ ఇది కూడా నేను అలానే పెట్టేస్తున్నాను, కిందకి వచ్చేస్తున్నాయి, వాటర్ అంతా సింక్లోకి పడిపోతాయి. అదైతే నేను బెటర్ కదండి మనకి. మళ్ళీ ఒక స్టాండ్లో ఆరబెట్టుకుని మళ్ళీ తీసుకుని పెట్టుకుని ఇవన్నీ ఎందుకు అని. స్టీల్ అయితే తుప్పు పడుతుందో లేదో నాకైతే కామెంట్లో ఎవరైనా మీకు ఇలాంటి స్టాండ్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇలా అయితే ఉంది నా స్టాండ్. ఈ కిచెన్లో ఇంకా టేబుల్కి అయితే, గ్యాస్ పెట్టుకునే టేబుల్కి అయితే మేము కొంచెం రోల్ పేపర్ వేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది అంటిస్తున్నారు కదండి ఇప్పుడు పేపర్స్, అలా పేపర్ రోల్ తెచ్చి అంటించాలి. నీట్గా అయితే లేదు. ఇది మేము అద్దెకుండే ఇల్లు. ఇవి కూడా పర్చేస్ చేశాను. ఇవైతే ఆన్లైన్లో మాత్రం చేయలేదు. నేనేమనుకుంటానంటే ఆన్లైన్ ప్రైస్ కన్నా మనం బయట వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం బార్గెన్ చేయొచ్చు బయట అయితే, ఆన్లైన్ అయితే చేయలేం. అది కొంచెం మనకి డెలివరీ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది తీసుకున్నది తెలీదు. కొన్ని బ్రేక్ అయిపోయి వస్తాయి, కొన్ని డెలికేట్గా వస్తాయి. మనం ఆన్లైన్లో చూసిన దానికన్నా మనం చూసుకుని కొనుక్కోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. బయట ప్రైస్ కూడా తక్కువే ఉంటాయి అనుకుంటున్నాను ఆన్లైన్ కన్నా, ఎందుకంటే మనం బార్గెన్ చేసుకుంటాం. ఆడవాళ్ళందరూ బార్గెన్ చేస్తారు కాబట్టి ఇది అందరికీ తెలిసిందే. కొంతమంది మనం ఇంటికి దగ్గరలో ఉన్న షాప్ అయితే పర్వాలేదు, దూరంగా ఉండే వాళ్ళైతే ఆన్లైన్ చూస్ చేసుకోవడం బెటరే, ఎందుకంటే డెలివరీ హోమ్ డెలివరీ కాబట్టి. ఇది తెలిసిందే కదండి. ఏమైనా మనం ఆయిల్లో దేవుకోవాల్సినవి ఉంటే ఇది తీసుకుంటాము. ఇది అవసరం, ముఖ్యమైనవే తీసుకున్నాను, ఎందుకంటే అన్నీ పెట్టేసుకున్నా అన్నీ యూజ్ అయ్యి అయితే ఉండవు కాబట్టి. ఇదైతే అందరికీ తెలిసిందే. విష్కర్ స్ట్రాంగ్గానే ఉందండి. మనం చూసుకుని కొనుక్కుంటే మనం స్ట్రాంగ్గానే తీసుకుంటాం కదా. ఈ కవ్వం ఏంటంటే మినీ సైజ్ ఉంది, మీడియం సైజ్ ఉంది, కొంచెం పెద్ద సైజ్ ఉంది. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. ప్లాస్టిక్ అయితే దిగిపోతున్నాయండి. మజ్జిగ చిలుకుతున్నప్పుడు, పెరుగు చిలుకుతున్నప్పుడు కలర్ అనేది దిగుతుంది. అందులో నుంచి మనం తీస్తాం కదా వెన్నపూస తీస్తున్నప్పుడు కూడా వస్తుంది. ఇవి వెనకాల కూడా కొంచెం ప్లాస్టిక్ది కూడా ఉంది, స్టీల్ కూడా ఉంది. ఇది చూసారా స్క్వేర్ టైప్లో ఉంది కాబట్టి మనకి గ్రిప్ అనేది ఉంటుంది హ్యాండ్కి. అందుకే ప్లాస్టిక్ అది మానేసి తీసుకున్నాను. జారిపోతుంది, కనీసం మనకి ఏదైనా చిన్న వెనపూస తీస్తున్నప్పుడు కొద్దిగా చిరుకులు పడతాయి కదా, కొంచెం జారిపోతుందని అలాంటిది తీసుకున్నాను. ఈ వడపోసుకునేది స్టీల్ది తీసుకున్నాను. స్టీల్ అయితేనే బాగుంటుంది. బయట కొన్ని తక్కువకి వచ్చేవి కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటే ఎక్కువ కాలం మండుతుందని చెప్పి తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది ఇదేనండి, ఈ అట్లూసా. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడూ అయితే చూడలేదు ఇది, ఇలాంటి డిజైన్ అయితే చూడలేదు. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. చూసారు కదా, షేప్ కూడా బాగుంది. ఇంకా దీనైతే నేను యూజ్ చేయలేదు, బరువుగా కూడా ఉంది. జస్ట్ 50 రూపీస్కే ఇచ్చారు. ఈ పప్పు గుత్తు కూడా మీరు వాడుకునేటప్పుడు బాగా వాష్ చేయండి. బాగా వాష్ చేసిన తర్వాత వేడివేడిగా ఉండే పప్పులో పప్పు గుత్తు తిప్పుతున్నప్పుడు కలర్ అయితే దిగుతుంది. వాష్ చేసిన తర్వాత యూజ్ చేయండి. ఇది ఇంకా నేను యూజ్ చేయలేదు. ఇవన్నీ కొత్తవే, నేను ఏది యూజ్ చేయలేదు. చూసారు కదా, వీటితో పాటు నాకు ఒక చిన్న, మేము వెళ్ళిపోతున్నప్పుడు ఒక గరిటె అడిగామన్నమాట ఆయన్ని, షాప్ ఆయన్ని. ఆయన ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. మీడియం సైజ్ అయితే అడగలేదు, పెద్ద సైజే అడిగాము. చిన్నది ఇస్తున్నాడు. కాదు మాకు ఇదే కావాలని పట్టుబడితే ఇంకా ఏమీ అనలేక ఇది ఫ్రీగా ఇచ్చారనమాట. ఈ రైస్ డబ్బా కూడా తీసుకున్నాను. రైస్ డబ్బా అవసరం కదా.
నేను వీటి ప్రైస్ అయితే చెప్పలేదు, అన్నీ చూపించేశాను. ఫస్ట్ అయితే నూనెలో దేవుకునేదని చెప్పాను కదా, అదైతే 70 రూపీస్ వేశారు. విష్కర్ అయితే 80 వేశారు. 80 ఎందుకండి అని చెప్తే 40 వేశారు. ఈ అట్లోస్ మాత్రం 50 కన్నా తగ్గించనన్నారు. ఈ వడపోసుకునేది అయితే 40 రూపీస్కి ఇచ్చారు. కావం చిలికేది కూడా 50 రూపీస్కి ఇచ్చారు. ఈ పప్పు గుత్తి ఏంటంటే 60 చెప్పారు, 40కి అడిగాము. చూసారు కదా, ఆన్లైన్లో కొన్ని ప్రైసెస్ అయితే ఎక్కువ ఉంటాయి, కొన్ని దగ్గర అయితే తక్కువ ఉంటాయి. నాకైతే ఇది బెటర్ అని చూస్ చేసుకున్నాను. అది మీ ఒపీనియన్ అండి, ఎక్కడ కొనాలనేది. కొన్ని ప్లాస్టిక్ కొనేవి ఉన్నాయండి. అది బయట ప్లాస్టిక్ షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయాము. క్వాలిటీ ఎలా ఉంటుందో అయితే తెలీదు, చూద్దాము, బాగుంటే కొందాం, లేకపోతే లేదని వెళ్ళాము. ఈ టబ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసుకోవడానికి బకెట్ కన్నా ఈ టబ్ అయితేనే కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది. ట్యాంగిల్ అయిపోతాయి కదా బట్టలన్నీ, అవన్నీ తీసుకోవచ్చు. చీరలు అయితే మరీ వెలుగులు పడిపోతాయి, తీసుకోవడానికి అయితే ఈజీగా టబ్ అయితే బాగుంటుందని టబ్ తీసుకున్నాను. స్ట్రాంగ్గానే ఉందండి. 100 రూపీస్ పడింది. నాకైతే నచ్చింది టబ్బు. ఈ బాటిల్స్ ఎంత పడ్డాయి అంటే 110 పడ్డాయి. అంటే చెప్పడం 120, 100కి అడిగాను, అసలు తగ్గించనన్నారు. డీమార్ట్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, తీసుకుంటాను. ఇది కూడా నాకు స్ట్రాంగ్గానే అనిపించింది, డిజైన్ కూడా నచ్చింది, కలర్ కూడా నచ్చింది. సరే బాగున్నాయి కదా అని తీసుకున్నాను. బాటిల్ కలరు వచ్చేది సమ్మర్ కదా, కొంచెం డెలికేట్గానే అనిపించింది నాకు. అయినా 110 రూపీస్కి 3 బాటిల్స్ పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే నచ్చింది కాబట్టి. క్యాప్ కూడా హ్యాండిల్ టైప్ ఇచ్చారు, అవి మనకు అంత యూజ్ అవ్వలేండి, ఎక్కడికి పెట్టుకెళ్ళాం కదా. ఈ పీలర్ అయితే తీసుకున్నాను. ఈ పీలర్ అయితే నేను యూజ్ చేశానండి, 50 రూపీస్కి ఇచ్చారు. డీమార్ట్లో అయితే 250 రూపీస్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అన్నీ ఏది పడితే అది చెక్కడానికి కూడా ఫ్రీగా ఉంటుంది, 5 ఇస్తారు కదా. ఇదైతే సింపుల్గా ఒకటే, ఇలాంటిది సరిపోతుందిలే అని తీసుకున్నాను. ఎందుకంటే డీమార్ట్లో కొన్నది అంత ఏదో యూజ్ అవ్వలేదు, ఒకటే యూజ్ చేసేదాన్ని. ఈ మగ్గు చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉందండి. 60 చెప్పారు, 40కి అడిగాను. ఈ మగ్గు కలర్ నచ్చిందని అయితే కొన్నాను. క్వాలిటీ అయితే బాగానే ఉందండి, డీమార్ట్లో కొన్నట్టే ఉంది. ఈ జల్లెడ ఒకటి తీసుకున్నాను, అంటే మనం ఎరగపొడి చేసి జల్లించే అంత ఏం ఉండదు, అందుకని ఇది చాలే, నేను చేసే పనికి ఇది చాలా అనిపించింది. స్టీల్ జల్లెడ స్టీల్ షాప్లో కూడా అడిగాను, నాకెందుకో అంత వేస్ట్ అనిపించింది, ఎందుకంటే నేను అంత యూజ్ చేయను. జల్లించేవి అయితే ఏమీ ఉండవు కదండి, ఎక్కువ జస్ట్ పిండి జల్లిస్తాం అంతే, గోధుమ పిండి లాంటివి. సరే ఇది సరిపోతుందని తీసుకున్నాను. 50 రూపీస్ అయితే పడింది. 3 ప్లేట్స్ ఉంటాయి కదండి జల్లెల్లో, ఆ 3 ప్లేట్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా తీసుకున్నాను, పూజా కుంకుమ బర్నండి. ఇలాంటిది తీసుకోవడం నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, ఏదైనా తప్పని పాడేశారంటే మొత్తం దేని దానికి ఒలిగిపోతాయి, ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి. నాకైతే క్యాప్స్ ఉన్నది అయితేనే ఇష్టం, ఇదివరకు అయితే అదే ఉండేది, అది పోయిందని ఇది కొన్ను, ఎందుకు వేస్ట్ అన్నాను. కాకపోతే మా వారు తీసేసుకో, ఇప్పుడు లేదు కదా, అవసరం కదా అందాకే ఏదో ఒకటి తీసుకుందాం అని తీసుకున్నాను. చూసారు కదా, నేను ఏమేమి పర్చేజ్ చేస్తానో మీకు చూపించాను కదా. మీకైతే ఎక్కడ బెటర్ అనిపిస్తుంది? బయట షాప్లో బెటర్ అనిపిస్తుందా, ఆన్లైన్లో బెటర్ అనిపించిందా? మీకు ఏది అనిపించిందో అది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉంది? వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.